ప్రధాని గారు ఇన్నాళ్ళకి మంచివారిగా మారి విజయం సాధించారు. నాదిష్టే తగిలేలా ఉంది. ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఏది ఒకసారి ఉమ్మేయండి. అబ్బా ఏంటి చేదస్తాం? త్వరగా ఉమ్మేయండి. బాబు, నిజంగా నువ్వు మా జనార్దనవేనా? ఎందుకు మాట్లాడికావు? నీలో ఇంత మార్పు నమ్మశక్యం కావటం లేదు. ఏదైతేనే నువ్వు మంచాడిగా మారావు, ఈ దేశాన్ని మార్చావు. ఈ సమయంలో మీ నాన్నగారే బ్రతుకుంటే ఎంత సంతోషించేవారో తెలుసా? ఎందుకు నాన్న అలా బాధపడుతున్నావు? నీ విజయాన్ని చూసి పైనున్న మీ నాన్నగారు ఆనందిస్తూ నిన్ను దీవిస్తూనే ఉంటారు నాన్న. అబ్బే బాధ కదమ్మా, ఆనంద బాష్పాలు. ఆగండి, నేను విప్పుతానుగా. ఓహో, పలకరింపుల పులకరింతలతో సంబరపడిపోతున్నారే. ఏరా, కన్నవాళ్ళు చీయరి చీ కొడితే నా పంతన చేరి నా అండతో ప్రధానివై నాకే వెన్నుపోటు పొడుస్తావా? మర్యాదగా బిల్లులన్నీ రద్దు చేసి ఈ రాజీనామా పత్రం మీద సంతకం చేస్తాయి. నీలాంటి చీడ పురుగులను చంపటం ఇష్టం లేకే నిన్ను ఎన్నుకున్న ప్రజల చేతే నీ ముఖం మీద ఉమ్మి వేయించాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనుషుల్లా బ్రతకండి. నాకే బుద్ధి చెప్పేటంత వాడివయ్యావా? కన్న తండ్రిని చంపిన కసాయి వెధవా. అక్కయ్య, మీ ఆయన గుండెపోటు వచ్చి చావలేదే. నీ కన్న కొడుకే స్వహస్తాలతో సైరలిచ్చి చంపాడు. అది నీ మూలంగానే జరుగుంటుంది. నా కొడుకు చేతిలో నా భర్త పోయినా ఆయన ఆశయాల్ని కాపాడి ఈ ప్రజలకు గొప్ప మేలు చేశాడు. ఆ తృప్తి చాలు. కన్న తండ్రిని చంపి గద్దెనెక్కారా? గద్దెనెక్కడం కాదు, నా మాట వినకపోతే ఈ వార్త పోలీసుల దాకా చేరుతుంది. ప్రధాని గారికి జైలు శిక్ష తప్పదు. నా కొడుకుని నేనే సమర్థించుకున్నాక పోలీసులు ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు? వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి నీ దిక్కున్న చోట చెప్పుకో. కన్న తల్లి సమర్థించింది కదా అని సంబరపడిపోకు. అదొక పిచ్చి మాలోకం. నీ అంతు చూడందే నేను నిద్రపోను. చచ్చా, ఎన్నో చట్టాలు మార్చి ప్రజలకు మేలు చేసి ప్రసిద్ధికి ఎక్కిన వీళ్ళ దృష్టిలో నేను హంతకునే కదా. రే, నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, నిజం చెప్పేసి కించి వెళ్ళిపోరా. వాడికి భయపడి నువ్వెందుకురా బాధపడుతున్నావు? వాడు నిన్నేమీ చేయలేడు. వెళ్ళు, వెళ్ళి భోజనం చేయి. అమ్మా, నీకు నిజం చెప్పాలి. ఏమిటి బాబు అది? నన్ను తప్పుగా అర్థం చేసుకోరు కదమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నిన్ను తప్పు పెడితే ఒరిగేదేముంది బాబు? నేను మీ అబ్బాయిని కాదమ్మా, జనార్దన్ మొహం తగిలించుకున్న భరత్ని. మరి మా జనార్దన్ నా వద్ద క్షేమంగానే ఉన్నాడు. మరి ఎందుకు ఇలా చేశావు? మీ అబ్బాయి వాళ్లతో చేతులు కలిపి కన్న తండ్రిని చంపాడన్న భయంతో ఇలా చేశానమ్మా. మరి ఇప్పుడు నీ విషయం బయటపడితే చాలా ప్రమాదం. ఇప్పుడు ఎలా? నేను ఇక్కడి నుండి బయటపడి నా మొహం మార్చుకొని మీ అబ్బాయిని మీకు అప్పగించే వరకు చాలా జాగ్రత్త వహించాలి. లేదా నేను చేసిన పని మొత్తం వ్యర్థమవుతుంది. అలాగే బాబు. నీ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించు సునందా. మీరే నన్ను క్షమించాలి. నిజం తెలుసుకోకుండా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. చాయ్ 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 నమస్తేనా? చాయ్ 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 బాబు, చాయ్. నమస్తేనా? నువ్వేనా నా రంగురంగుల గుడ్డలతో డ్రెస్ కుట్టించుకున్నావు? అంటే ఇవైతే ఎవడు ఊడబూసుకోరానా? ఓడి పిచ్చినాయనా, ప్రధానమంత్రి గారు 2 పార్టీలు చేశారు కదా, నా జెండాల వ్యాపారం పడుకుంది. మిగిలిపోయిన స్టాక్ వేస్ట్ చేయడం ఎందుకని ఇలా బట్టలు కుట్టించు తిరుగుతున్నాను. ఇంతవరకు డ్రెస్ పిక్కున్నట్టుగా ఇది కూడా పిక్కుంటావా? ఆ కంపు నాకెందుకు? చాయ్ చాయ్ చాయ్. పిచ్చినాయాల. అమ్మ నా కంత్రి, నా వేలుతో నా కన్నే పొడుస్తావా? వేసేయండి. ఎవరిని కాల్చిపోయి ఎవరిని కాల్చారా? ఆ భరత్ గారు వాడి ఫేస్ మార్చుకుని మన జనార్దన్ ఫేస్ లో వచ్చాడు. వాడిని కాల్చిపోయి వీడిని కాల్చారు.
ఎంత పొరపాటు చేశారా? నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. భరత్ హాస్పిటల్లో ఫేస్ రిమూవ్ చేసుకొంచుండగా రాయుడు హెచ్చరికతో అతని మనిషి భరత్ ను కాల్చబోయి జనార్దన్ ని కాల్చి చంపాడు. ఆ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. తీర్పు ఎలా వెలువడుతుందో ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్లో మంత్రి కేఎం రాయుడు, క్రిమినల్ పీఎం భరత్ కేసును చూసిన జడ్జి గారు ఆందోళనతో ఆలోచనలో పడిపోయారు. లాయర్స్ ఏం చేయాలో అర్థం కాక ఆలోచించసాగారు. భరత్ను సమర్థిస్తూ భారతదేశంలో నలుమూలల నుండి ప్రజలు భరత్ను శిక్షించవద్దని కోర్టుకి ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. జడ్జి గారు భరత్ బయోడేటా సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చి భరత్ చేసింది చాలా పెద్ద నేరమే అయినా అతను రాజ్యాంగాన్ని సవరించి భారత చట్టాలు నిర్మించి భారత్ లాను ఏర్పాటు చేసి ప్రతిపక్షాల చేత ప్రజల చేత మెప్పు పొందారు. అతను ప్రవేశపెట్టిన భారత్ లా సెక్షన్ ప్రకారం ఇక మీదట అలా ప్రవర్తించకూడదని అతన్ని హెచ్చరిస్తూ 6 నెలలు శిక్ష విధించారు. మాజీ ప్రధాని వి ధర్మారావు, యంగ్ ప్రధాని వి జనార్దన్ చావులకు కారకులైన మంత్రి కేఎం రాయుడు గారికి భారత్ లా ప్రకారం కఠిన కారాగార శిక్ష విధించారు. ఎన్నికల కమిషన్ కు ఎన్నికలు నిర్వహించవలసిందిగా నోటిఫికేషన్ జారీ చేశారు. సార్, కొత్త భారత చట్టాల ప్రకారం ఈ దేశంలో 2 జాతీయ పార్టీలు ఉండాలి కదా? అవును సార్, ఇప్పుడున్న పార్టీల్లో ఏ 2 పార్టీలను జాతీయ పార్టీలుగా గుర్తించారు? మేము గుర్తించడం కాదు, ఆ నిర్ణయాన్ని ప్రజలకే అప్పగించాం. అదే ప్రజలు ఇప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా స్వరాజ్య పార్టీని, హిందుస్థాన్ పీపుల్స్ పార్టీని జాతీయ పార్టీలుగా గుర్తిస్తూ వారి యొక్క ఆమోదాన్ని తెలిపారు. ఇట్ మీన్స్ యు ఆర్ రెస్పెక్టింగ్ ది పీపుల్స్ ఒపీనియన్. ప్రజలే కదా పాలకులు. ప్రజాభిప్రాయం ప్రకారం స్వరాజ్య పార్టీని, హిందుస్థాన్ పీపుల్స్ పార్టీని జాతీయ పార్టీలుగా గుర్తిస్తూ ఎన్నికలు జరపడానికి ఓటర్లకు పాస్వర్డ్స్ జారీ చేస్తాం. ఇస్కా మతలబ్ హై కి మతదాతా కిసి భీ నెట్ సెంటర్ సే ఓట్ డాల్ సక్తే హై క్యా? అంతేకాదు, ఓటు ఉన్న వ్యక్తి దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్క ఓటరుకు 13 నెంబర్లు గల సీక్రెట్ కోడ్ పంపబడుతుంది. ఆ పాస్వర్డ్ ఉపయోగించి ఎవరు ఓటు వారు మాత్రమే వేసుకునే వీలుంటుంది. నెట్ కనెక్షన్ లేని వాళ్ళు తమ దగ్గరలో ఉన్న ఈ సేవా కేంద్రానికి వెళ్ళి ఫ్రీగా ఓటేసే సదుపాయాన్ని కల్పించాం. ముఖ్య గమనిక, ఓటును వినియోగించుకోని వారికి 1000 రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడినవి. సార్, ఎన్నికల ప్రచారాన్ని మీడియా వారికి పరిమితం చేశారు కదా? ఎస్. మేడం, ఓట్లు వేయడానికి ఎలక్షన్ పాస్వర్డ్స్ వచ్చాయి. మీ ఆయన పిలవండి. మా ఆయన ఇంట్లో లేరండి. అయితే మీ ఎలక్షన్ పాస్వర్డ్ తీసుకోండి. దీని మీద సంతకం పెట్టండి. మరి మా ఆయనది? ఎవరు ఓటర్ పాస్వర్డ్ వాళ్ళే తీసుకోవాలి. మీకు ఇవ్వడం కుదరదు. ఇది ఎలక్షన్ కమిషనర్ వారి ఆదేశం. అన్నా రాజన్న, కొత్త చట్ట ప్రకారం ఓట్లు వచ్చి మనకు పైసలు దొరకకుండా చేసే, తాగుళ్ళు లేకుండా చేసే, రికింగులు లేకుండా చేసే ఏం చేసి బతకాలన్నా మనం? అరే, బ్రతకడం గురించి తర్వాత ఆలోచిద్దాం పై, ముందు ఓటేసొద్దాం పదండి, లేకపోతే 1000 రూపాయలు జరిమానా పడుద్ది. రండి 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 రండి. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 537 స్థానాలకు గాను హిందుస్థాన్ పీపుల్స్ పార్టీ వారు 421 స్థానాలు గెలుచుకున్నారు. హిందుస్థాన్ పీపుల్స్ పార్టీకి జిందాబాద్! హిందుస్థాన్ పీపుల్స్ పార్టీకి జిందాబాద్! హిందుస్థాన్ పీపుల్స్ పార్టీకి జిందాబాద్! హిందుస్థాన్ పీపుల్స్ పార్టీకి జిందాబాద్! భారత్ మహాన్ భారత్ కి జై! భారత్ జిందాబాద్! భారత్ జిందాబాద్! భారత్ జిందాబాద్! భారత్ జిందాబాద్! హార్టీ కంగ్రాచులేషన్స్ భరత్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నాన్న, థ్యాంక్ యూ రా. మీ అందరి సపోర్ట్ ఈ విజయానికి కారణరా. కంగ్రాచులేషన్స్ భరత్. ఈ విజయంలో నీకు కూడా భాగం ఉంది స్ఫూర్తి. థ్యాంక్స్. ఏంటి థ్యాంక్స్ తోనే సరిపెడతావా? వాట్ ఈస్ యువర్ నేమ్? స్ఫూర్తి. చూడమ్మా, ఈ విజయంలో నీకు భాగం ఉందన్నాడు నా కొడుకు. వాడి తండ్రిగా వాడి జీవితంలో కూడా నీకు భాగం ఇస్తున్నాను. ఆ మాలివమ్మా, తీసుకో, మార్చుకోండి. ఈ చిత్రం ద్వారా మేము కొన్ని రాజకీయ సూచనలు మీ ముందుంచాం. అట్టి సూచనలను ఆచరణలో పెట్టగలరని, ఆధునిక మార్పులకు అనుగుణంగా మన భారతదేశాన్ని భారత్ మహాన్ గా తీర్చిదిద్దగలరని కోరుకుంటున్నాం. జై హింద్. రే భరత్, నీ బాధను మేము అర్థం చేసుకోగలనరా, కానీ నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మానసికంగా కృంగిపోయి చాలా దెబ్బతింటావు. నువ్వు రూపుదిద్దవలసిన భారత్ మహాన్ .com సాఫ్ట్వేర్ మధ్యలోనే ఆగిపోతుంది. మీ నాన్నగారి సమాజం గురించి